సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ మొదటి రోజే అంచనాలను మించి కలెక్షన్లను సొంతం చేసుకోగా సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ లో సగానికి పైగా రికవరీని తొలి రోజే సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ బిజినెస్ లో తొలి బ్రేక్ ఈవెన్ ఏరియాను కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకోవడం మామూలు ఊచకోత కాదనే చెప్పాలి. సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మొత్తం మీద ఓవర్సీస్ లో 4 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని ఆల్మోస్ట్ 4.6 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. దాంతో ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతోనే సినిమా ఓవర్సీస్ లో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. వీకెండ్ లో అక్కడ అవలీలగా 1.6 మిలియన్ నుండి 1.8 మిలియన్ల వరకు కలెక్షన్ ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా లాంగ్ రన్ లో 2.5 మిలియన్ మార్కు వైపు సినిమా దూసుకు వెళ్లే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా వీకెండ్ లోనే బిజినెస్ లో చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఎంతైనా ఉందని చెబుతూ ఉండగా లాంగ్ రన్ లో మేకర్స్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను ఈ సినిమా సొంతం చేసి పెట్టే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. మరి సమ్మర్ రేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలు చెబుతున్నట్లు 100 కోట్ల గ్రాస్ మార్కును అవలీలగా అందుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.